వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఒక వివాదంలో ఇరుక్కున్నారు. వివాదం అనడానికి కూడా పెద్దగా ఏం లేదు, బట్ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొని ఉంది. ఏంటి అనేది వివరాల్లోకి వెళ్తే, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ పదవీ విరమణ తర్వాత కూడా ఆయనకు కేటాయించినటువంటి అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో సుప్రీంకోర్టు యంత్రాంగం దాని మీద తీవ్రంగా స్పందించి ఇమ్మీడియట్గా మీరు ఖాళీ చేయాల్సిందే, ఆ బంగ్లాని తక్షణం స్వాధీనం చేసుకోవాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసింది సుప్రీంకోర్టు. ఎందుకు రాసింది అనే దాని మీద వాళ్ళ విచక్షణ కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ చంద్రచూడ్ ఏం చెప్తున్నారు ఇది అని చూస్తే, ముందుగా ఎక్కడిచ్చారు ఏంటి ఈ డీటెయిల్స్ అని మనం చూసినప్పుడు, ఢిల్లీలో ఉన్నటువంటి కృష్ణా మెనన్ మార్గ్లో ఉన్న 5వ నెంబర్ బంగ్లాని భారత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి కేటాయిస్తారు. 2024 నవంబర్లో ఆయన రిటైర్ అయిన సందర్భంలో అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా నిబంధనల ప్రకారం ఆయన 6 నెలల గడువుతో అక్కడ ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు అక్కడే ఉన్నారు. ఇదంతా అయింది. మనం మే 10 తోటి అది ముగిసింది. మే 10 తర్వాత ఇప్పుడు జూలై 5లోనో 6లోనో ఉన్నాం మనం. మహా అయితే ఇంకొక 45 రోజులు ఎక్కువ. ఈ 45 రోజుల గడువు కూడా ఆగారని చెప్పారు. బట్ ఈ 45 రోజులు కూడా సుప్రీంకోర్టు అంత తీవ్రంగా పరిగణించింది అంటే మేబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా అయ్యిండొచ్చు, తప్పేమీ లేదు. సో జస్టిస్ చంద్రచూడ్ బంగ్లాను తక్షణమే ఖాళీ చేయించండి, స్వాధీనం చేసుకోండి, ఆయనకి ఇచ్చిన అనుమతి గడువు అనేది ముగిసిపోయిందంటూ లేఖ రాసింది కేంద్ర గృహ పట్టణాల వ్యవహారాల మంత్రిత్వ శాఖకి. సుప్రీంకోర్టు ఈ విషయంలో మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. సరే, దీని మీద ఆయన స్పందిస్తూ ఆయన వివరణ ఏంటి అనేది మనం చూస్తే కనుక, నాకు ప్రత్యేకమైనటువంటి అవసరాలున్న 2 కుమార్తెలు ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కారణంగానే వారికి అనువైన ఇల్లు చూసుకోవడానికి సమయం పట్టింది. ప్రభుత్వం నాకు ప్రత్యామ్నాయ వసతిని కేటాయించింది, కానీ ఆ ఇల్లు చాలా కాలంగా మూసి ఉండడంతో మరమ్మతులు జరుగుతున్నాయి. అవి పూర్తయిన మరుక్షణమే నేను మారిపోతాను. నేను అత్యున్నత పదవిలో పనిచేశాను, నాకు బాధ్యతలు ఉన్నాయి, నాకు బాధ్యతలు తెలుసు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, కొన్ని రోజుల్లోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అంటూ ఆయన హామీ ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం స్వయంగా ఒక మాజీ సిజేఐ నివాసం ఖాళీ చేయించడం కోసం ప్రభుత్వానికి లేఖ రాయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. నార్మల్గా మనం చూసిన అప్పట్లో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా పనిచేసినప్పుడు ఆవిడ అధికారిక నివాసం నేను ఖాళీ చేయను అని, అలాగే అక్కడ ఉన్నటువంటి వస్తువులు తీసుకుపోతాను ఇది అని చెప్పి గొడవ చేశారని మనం విన్నాం. అలాగే అలాగే మంత్రులు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా అధికారిక నివాసాలను మేము ఖాళీ చేయము, మేము ఎక్కడే ఉంటాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని సవాళ్ళు విసిరి ఉన్నాయి. కానీ సుప్రీంకోర్టు చరిత్రలో మాత్రం ఇది ఎప్పుడూ జరగలేదు అంటున్నారు. బట్ ఇక్కడ సుప్రీంకోర్టునే కొంచెం తప్పు పట్టాల్సి వస్తుంది. వాస్తవంగా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, సుప్రీంకోర్టుని ఎందుకు ఈ తప్పు పట్టడం, ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నెమాలిన్ మయోపతి అనేటువంటి ఒక వ్యాధితోటి తమకి 2 కుమార్తెలు కూడా బాధపడుతున్నారు. 2కి ప్రత్యేక అవసరాలు ఉన్నాయి. అంటే వైద్యుల పర్యవేక్షణ కావచ్చు, వాళ్ళకి లేదంటే ఉండాల్సినటువంటి వసతి, వీటికి సంబంధించి కావచ్చు. ఇవన్నీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వక ముందు ఆయన ఏ ఇంట్లో ఉన్నారో అక్కడ ఉండడానికి గతంలో లేదు. జస్టిస్గా ఆయనకి ఇచ్చినటువంటిది అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించి మళ్ళీ ఈయనకి ఈ బంగ్లా అనేది ఇచ్చారు. చీఫ్ జస్టిస్ అందులోనే ఉండాలి అని, ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారు కూడా అక్కడే ఉండాలి అని. సో ఈ నేపథ్యంలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. నాకు ఈ ఇబ్బందులు మా అమ్మాయిలతో, మరి ఈయనకి ఏమైనా ఆరోగెన్స్ తోటో యాటిట్యూడ్ తోటో, లేదు నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వాడిని, ఇది నాది బంగ్లా, నేను ఇక్కడే ఉండాలి, రిటైర్ అయిపోయాను, నేను మళ్ళీ నా ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడే ఉంటాను అని చెప్పట్లేదు ఆయన. రాజకీయ నాయకుల్లాగా, మిగతా వాళ్ళలాగా నా కుమార్తెలకి, 2 ఆడపిల్లలకి ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది, ప్రత్యేక అవసరాలు ఉన్నాయి, వైద్యపరంగా కావచ్చు, మిగతా పరంగా కావచ్చు, వాళ్ళకి కావలసిన విధంగా ఉండేలా ఇల్లు తీసుకోవడానికి సమయం పడుతుంది ఢిల్లీలో. ఇది ఆయన చెప్పేది. అఫ్కోర్స్ గవర్నమెంట్ ఆయనకి వేరే క్వార్టర్స్ ఇచ్చింది, వేరే నివాసాన్ని ఏర్పాటు చేసింది, సెక్యూరిటీ కూడా ఉంటుంది కాబట్టి వేరే నివాసాన్ని కూడా ఏర్పాటు చేసింది. కానీ ఇచ్చినటువంటిదన్నా వాళ్ళు ముందు చూసుకోవాలి కదా, ఆయనతో పాటు ఎవరు ఉంటున్నారు, వృద్ధులైనటువంటి వాళ్ళతో ఎవరైనా ఉన్నారా, పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కదా నిర్ణయం తీసుకొని, లేదు చంద్రచూడ్ గారికి ఈ ఇల్లు కాదు ఇక్కడ చేయించాలి, లేదా ఇక్కడ ఇవ్వాలి, వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది ఉంది కాబట్టి అని వాళ్ళు కదా బాధ్యత తీసుకోవాలి. ఇంకా మాట్లాడితే సుప్రీంకోర్టు కదా ఈ బాధ్యత తీసుకోవాల్సింది. ఏదో ఇచ్చేసాం వెళ్ళిపోండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి వ్యక్తిని మనం అక్కడ ఉండమంటున్నాం, అక్కడ వారికి అనువుగా ఉంటుందా లేదా. ఆయన ఏం 5 స్టార్ హోటల్స్ ఏం అడగట్లేదు, 7 స్టార్ హోటల్స్ అడగట్లేదు, రాజసౌధాలు అడగట్లేదు. నా కుమార్తెల ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది కాబట్టి దీనికి తగ్గట్టుగా ఉండే నివాసం గురించి నేను అడుగుతున్నాను అన్నారు. సరే, కేటాయించింది క్లోజ్ అయిపోయింది, అసలు ఎవరో వాడట్లేదు, దాన్ని రిపేర్లు అవుతాయి కదా, రిపేర్లు అనేవి అవుతాయి కదా, మరి ఆ రిపేర్లుగా చేయించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. మళ్ళీ ప్రభుత్వం అలసత్వంగా ఉండి చేయించకపోవడంతో ఆయన తన కుమార్తెలను వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆయన పోనీ ఆయన ఆస్తిపాస్తులు ఏమైనా కొన్ని 100 కోట్లు ఇలా ఉన్నాయా? వచ్చే జీతం తప్పితే ఏం లేదు.
నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటాడు అన్న పేరుంది ఆ మనిషికి, మహా మొండివాడని. అలాంటి మనిషి వచ్చే జీతం లేదు ఇందులో ఉన్న మదుపు చేస్తుంటే ఫిక్స్డ్ డిపాజిట్లను ఇంకోటనో లేదు బ్యాంక్ స్కీమ్లను వేసి ఉంటే వాటికి సంబంధించి లేదు వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటిది, ఇవి తప్పేముండవుగా. ఢిల్లీ లాంటి నగరంలో సింగిల్ బెడ్రూమ్ దొరకడమే ఇబ్బంది అయిపోతుంది, అందరికీ తెలిసిందే. అలాంటిది ఇద్దరు కుమార్తెలకు ఉన్నటువంటి ఆ నెమాలిన్ మయోపతి అనేటువంటి దాని కారణంగా ఆ ఇల్లు తీసుకొని దాన్ని రిపేర్లు చేయించడానికి టైం పడుతుంది. మరి కొద్ది రోజుల్లో అయిపోతుంది, వెంటనే ఈ సమస్య పోతుంది. నాకు బాధ్యత తెలుసు, నేనేం కావాలని చెప్పో ఇంకో దాంతో నేను చేయట్లేదని ఆయన చెప్పుకోవడం అంటే సిగ్గుచేటు కాదా మనకి? సుప్రీంకోర్టుకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ సిగ్గుచేటు కాదా ఇది? ఇంకా మాట్లాడితే వాళ్ళిద్దరికీ అలా ఉంది అన్నదానికి ఇంకా స్పందించి ఇమ్మీడియట్గా లేదు ఆ ఇల్లు రిపేర్ లీవ్ ఉన్నది కాదు, వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి, వాళ్ళకి ప్రత్యేక అవసరాలనే ఉన్నాయి కాబట్టి అని చెప్పి ఇంకొక బంగ్లా మంచి చూసి కేటాయించాలి. ఎంపీలకి ఎమ్మెల్యేలకి మిగతా వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు కదా, ఆ రోడ్డని ఈ రోడ్డని ఇంకోటని అదని ఇక్కడని. మరి అలాంటి గౌరవనీయమైన ఒక వ్యక్తికి, గొప్ప వ్యక్తికి వారి ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందికి ఆ ఇబ్బంది మనది అని భావించి సుప్రీంకోర్టు కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రెండు కదా ఈ బాధ్యత నెరవేర్చాల్సింది, ఆయనకి ఇబ్బంది లేకుండా చూడాల్సింది. అది మానేసి ఖాళీ చేయండి, తక్షణమే ఖాళీ చేసేసేయండి. చేయించగలరా రాజకీయ నాయకుల్ని? సుప్రీంకోర్టు ఎవరన్నా? సుప్రీంకోర్టు రాజకీయ నాయకుల్ని మిగతా వాళ్ళని చేయించగలదా? చేయించమనంటే అప్పుడు మాట్లాడదాం కావాలంటే. నేనైతే ఇది తప్పుగా సుప్రీంకోర్టుని కించపరిచే విధంగా అయితే నేను కామెంట్స్ చేశాను నేను అనుకోవట్లేదు. బట్ సుప్రీంకోర్టు చేసింది ఈ విషయంలో నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అయితే తప్పే. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.